హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనము 2024 జూలైలో కేంద్రం పార్లమెంట్ వేదికగా సైబర్ నేరాల గురించి కొంత డేటా రిలీజ్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న దేశంలో భారత్ 10వ స్థానంలో ఉంది. పార్లమెంటులో బడ్జెట్లో కూడా సుమారు 759 సైబర్ నేరాల కట్టడికి కేటాయించడం జరిగింది. గత 5 ఏళ్లలో సైబర్ నేరస్తులు ఏకంగా 44,599 మోసాలు చేసి 2,137 కోట్లు కొట్టేశారు. అత్యధికంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 29,000 మోసాలతో 1,457 కోట్లను కొల్లగొట్టారని ఇటీవల లోక్సభలో కేంద్రం తెలిపింది. 2019-20 నుంచి 2023-24 వరకు 2,137 కోట్లు దోచేస్తే 184 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్రం తెలిపింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితరుల ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీలో అత్యల్పంగా గత 5 ఏళ్లలో 575 సైబర్ మోసాలతో 23 కోట్లను దోచేశారని తెలిపారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) ద్వారా డిజిటల్ టెక్నాలజీలు సురక్షిత వినియోగానికి వివిధ చర్యలు చేపట్టామని కేంద్రం తెలిపింది. ఆర్థిక నేరాలతో పాటు సైబర్ చీటింగ్లపై ఫిర్యాదుల కోసం కేంద్ర హోంశాఖ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930ను 1930ను ప్రారంభించారు. బాధితులు అధికారిక కస్టమర్ కేర్ వెబ్సైట్ లేదా బ్యాంకు శాఖల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐతో పాటు బ్యాంకులు సైబర్ నేరాలపై ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కేంద్రం తెలిపింది. తద్వారా నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఇటీవల లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పిస్తోందని మంత్రి చెప్పారు. నేరాల సంఖ్య 2,600 1920లో, 2,500 2021-22లో 3,500, 22-23లో 6,600, 23-24లో అత్యధికంగా 29,000 నమోదయ్యింది. దోచేసిన నగదు 1,929 కోట్లు. 2023-24లో 1,457 కోట్లు దోచేశారు. ఇవి రికవరీ. 2019 సంవత్సరంలో 129 కోట్లు కొట్టేస్తే 12 కోట్లు మాత్రం రికవరీ చేశారు. అదేవిధంగా 1,457 కోట్లు వాళ్ళు దోచేస్తే 139 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.